హే గైస్, ఈరోజు అయితే మా వరి పంట చేతికి వచ్చింది. సో మిషన్ పెట్టి కోయిస్తున్నాము. వర్షం ఇంకా ఎండలేదని వాళ్ళు అంటారు మిషన్ వాళ్ళు. గడ్డి ఎందుకు మీదకి వస్తున్నావు అంటే, గడ్డి మీద ఇంకా ఎండలేదు, పచ్చి గడ్డి ఉంది, మొత్తం చుట్టుకుంటుంది అని చెప్తారు. సో కొంచెం మీదికి వెళ్ళేకి వస్తుండు, ఇది చూడవచ్చు. కొంచెం కిందికి వెళ్ళకి వస్తే ఆవులకి ఇంకొంచెం గడ్డి ఎక్కువ పడుతుంది మనకి. ఇది ఒడ్డు ఒడ్డున కోయడం కొంచెం మన పని. ఈ శబ్దానికి మాత్రం ఈ కొంగలు మాత్రం భలే వస్తుంటాయి. కొడవలి చేతిలో ఉంటేనే పని అవుతుంది వర్షంలో, లేకుంటే కాని పని. ట్రాక్టర్ తీసుకొస్తుండు మా అన్న. ఫుల్గా నిండింది, మీరు ఒకసారి చూడొచ్చు. జూమ్ చేసిన అదిగో అక్కడ చూడొచ్చు, ఆ ఏరియాలో మొత్తం నిండింది. సో అందుకే ఆపిండు మిషన్. ఇలా వర్క్ అవుతుంది మొత్తం. ఫుల్గా నిండింది. చాలా మెల్లగా తీసుకుపోవాలి, లేకుంటే మొత్తం వడ్లు మొత్తం కింద జారిపోతాయి. వరాలు ఉన్నాయి, సో అందుకే మెల్లగా పోతుండు. ఇప్పుడైతే ఇంకోసారి గట్టి ఎక్కుతుంది. అవతల నుండి రావచ్చు, బట్ అవతల కడలు ఉన్నాయి, సో కొంచెం ఇబ్బంది దానికి. అయినా స్మూత్గా ఎక్కిపోతుంది. ఇంకా ఒక లాస్ట్ మడి చుట్టుకుంటుంది గడ్డి. దానికి ఇప్పుడు గడ్డపారతో పని ఉంది. అన్న గడ్డపార వేస్తుండు. కష్టే పని. ఆ గడ్డపార ఆడ నూకడం వలన అలా గడ్డి రిమూవ్ అవుతుంది. ఆ కొంగల గుంపు చూడండి ఒకసారి, పావురాలు లెక్క. మొత్తం కోయడం అయిపోయింది గైస్, టోటల్లీ. ఆడ కొంచెం కొమ్మలు విరుక్కున్నాయి, సో ఆ అన్న తీస్తుండు. అన్న బాగా చెప్తుండగా. సో ఇది లాస్ట్ లో వచ్చేసి సగం అయింది ట్రాక్టర్. బాయ్.
మా అమ్మ కొంచెం పోసింది. కోయడమే ఆలస్యం, మా నాయన దూళ్ళు కట్టేసిండు లోపల. చూడొచ్చు గైస్ 3 కుప్పలు. మూడు కుప్పలు అయినాయి గాయస్ మన 4-5 నెలల కష్టం.